నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోర మారణకాండను నిరసిస్తూ భీమవరం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం సందర్భంగా భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సత్కారం. భీమవరం ఉండీలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోర మారణకాండను నిరసిస్తూ బుధవారం సాయంత్రం బంగ్లాదేశ్ హిందూ రక్షా వేదిక పేరిట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ భీమవరం 2వ పట్టణంలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం నుండి పీపీ రోడ్డు మీదుగా కలెక్టర్ ఆఫీసుకు చేరుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్, బజరంగ్ దళ్ నాయకులు మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నాయకులు మంతెన రామచంద్రరాజు, ఉద్దరాజు వేణుగోపాలరాజులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనార్టీల ధన మాన ప్రాణాలు కాపాడేలా పూజ్య ఇస్కాన్ ధర్మాచార్యులను జైలు నుండి వెంటనే విడుదల చేయాలని, అక్కడ నివసించే హిందూ, ఇతర మైనార్టీల మత విశ్వాసాలను కాపాడేలాగా, వారికి ప్రాణరక్షణ కలిగించేలాగా అంతర్జాతీయ సమాజం ద్వారా బంగ్లాదేశ్పై ఒత్తిడి తీసుకురావాలని భారత రాష్ట్రపతికి నిరసన కార్యక్రమాలతో జిల్లా కలెక్టర్ల ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ హిందూ రక్షణ వేదిక పేరిట కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని విద్యార్థుల యొక్క రిజర్వేషన్స్ ఉద్యమం పేరుతోటి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి హింసా కార్యక్రమాలు చేసి న్యాయబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖున ప్రభుత్వం కూలిపోయింది. షేక్ హసీనా రాజీనామా చేశారు. దాంతో ఉద్యమం ఆగలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో 1947 సంవత్సరంలో భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లోను బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది చాలామంది. అంచేత అక్కడ గత 50-60 సంవత్సరాలుగా అక్కడే జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా స్థిర నివాసాలు ఏర్పడుతుంది, వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అక్కడ. 1947లో 32% ఉన్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులు ఈ రోజున కేవలం 7% ఉన్నారు. భారతదేశంలో పరిస్థితి దానికి చాలా భిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్లో 24% ఉన్నటువంటి హిందువులు ఈ రోజున కేవలం 1% మాత్రమే ఉన్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మహమ్మదీయ న్యాయవాదులు హిందూ న్యాయవాదుల్ని చిట్టగాంగ్ కోర్టు దగ్గర ప్రత్యక్షంగా హెచ్చరిక చేశారు. మీరు గనక హిందూ సమాజానికి అండగా నిలబడి వాళ్ళ తరఫున గనక మీరు కేసులు వాదిస్తే గనక మీరు ప్రాణాలతో ఉండరు మీరు అని చెప్పి వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ రోజున అన్యాయానికి గురవుతున్న వ్యక్తులు మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని కాపాడండి అని చెప్పి కోర్టుకు వెళ్లేందుకు కూడా అధికారం లేకుండా ఈ రోజు పరిస్థితి తయారైపోయింది. అని చెప్పి దీన్ని చూస్తూ ఊరుకోవాల్సిన ఆవశ్యకత ఏం లేదు. భారతదేశ ప్రభుత్వం దీని మీద దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకుని వెంటనే ఎవరెవరినైతే అక్కడ అన్యాయంగా అరెస్ట్ చేశారో, ఎవరెవరి మీద అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సుమారు 3 నెలలుగా 3000 పైగా దాడులు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరగటం మనం గమనిస్తున్నాం. స్వామి ఇస్కాన్ సన్యాసి, అంతర్జాతీయ నాయకుడు కృష్ణదాస్ గారి అరెస్ట్ దీనికి పరాకాష్ట. వారిని ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఉంచారు, ఆయన ఏ స్థితిలో ఉన్నారు అనేది ఎవరికి అంతుపట్టిన విషయం. అంత దుర్మార్గంగా ఈ రోజున ఉన్న ప్రభుత్వం హిందువుల మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. బంగ్లాదేశ్ రచయిత్రి భారతదేశంలో తలదాచుకుంటున్నది. తస్లీమా ఆవిడ కూడా చెప్తోంది, ప్రపంచానికి చాటి చెప్తోంది, హిందువుల మీద చాలా భయంకరమైన దాడి జరుగుతోంది, సైన్యాన్ని పురుగొల్పుతున్నారు, హిందువులకు అక్కడ రక్షణ లేదని ప్రపంచానికి ఆవిడ ఎలుగెత్తి చాటి చెప్తోంది. ఈ రోజున ఈ స్థితిలో భారతదేశం యొక్క హిందువులు ఈ స్థితిలో ఉండటం, ప్రపంచం అంతా ఐక్యతగా, ప్రపంచ హిందువులు అంతా కూడా ఐక్యం కావాలి, అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించాలి. ఇవాళ ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులు దాడి జరుగుతుందో ఆ బంగ్లాదేశ్ అనేది 77లో మనం పెట్టిన భిక్ష. అది 77లో తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విముక్తం చేసి మనం వేల కోట్ల రూపాయల ఆయుధ సామాగ్రిని, వేల మంది సైనికుల్ని కోల్పోయి వాళ్ళకి ఆ దేశాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు మన మీద, అక్కడ ఉన్నటువంటి మన హిందువుల మీద దాడి చేస్తున్నారు.
దీన్ని యావత్ ప్రపంచంలోని హిందువులంతా ఖండించాలి. తప్పనిసరిగా మన ప్రభుత్వం వాళ్ళ మీద దౌత్యపరమైన చర్య కాకుండా అవసరమైతే ఎటువంటి చర్యకైనా సిద్ధపడి అక్కడ హిందువులను రక్షించవలసిన అవసరం. ఇంకేదంటే మనం పెట్టిన భిక్ష అది, ఆ బంగ్లాదేశ్ని మనం పెట్టిన భిక్షే కాబట్టి మనం ఏ చర్య అయినా తీసుకుని అక్కడ హిందువులను కాపాడాలి. కృష్ణదాస్ యొక్క అరెస్టు తోటి వాళ్ళ యొక్క ముప్పును వాళ్ళు కొని తెచ్చుకున్నారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనుభవించి తీరుతుంది. డెఫినెట్ గా హిందువులందరూ కూడా భవిష్యత్తులో ఏకవాసిన పరిస్థితుంది. ఇళ్ల దగ్గర కూర్చుంటే రోజులలో హిందువులందరూ సమైక్యంగా ఉండాలి. హిందువులు సమైక్యంగా ఉంటేనే రేపొద్దున మన దేశంలో వచ్చే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా మనం ఇప్పటి నుంచి సంయుక్తంగా ఉండాలి. అది ఎంతో దూరంలో లేదు. తప్పనిసరిగా హిందువులందరూ సమైక్యంగా ఉండాలి. జై యూటీఎఫ్ బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే వ్యక్తి అని, గోపిమూర్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఆకివీడు యూటీఎఫ్ జడ్వీ సత్యనారాయణ కోరారు. గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆకివీడు సరోజినీ నాయుడు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ సూర్యనారాయణ, అద్దేపల్లి రాంబాబు, ముత్యాల వెంకటస్వామి, సిపిఎం నాయకులు డోకల లక్ష్మి, పెంకి అప్పారావు, తవిటి నాయుడు, బి వర్మ, డోకల రవితేజ, రాంబాబుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈ రోజు టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా మేము ఒకటే అనుకుంటున్నామండి, ఈ 5 ఊర్లో కూడా ఉన్నటువంటి ఒకే ఒక ఉపాధ్యాయుడు మా బొర్రా గోపిమూర్తి గారు పేదల కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ ఉపాధ్యాయుల కోసం, సంక్షేమం కోసం 117 ఈ జీవో కోసం రద్దు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో పోరాటాలు చేశారండి. అలాగే పిఆర్సీ కోసం పోరాటాలు చేశారు. ఓపీఎస్ కోసం ప్రత్యేకంగా అనేక పోరాటాలు చేసి జైలుకి చాలా సార్లు వెళ్ళారండి. ఇటువంటి బొర్రా గోపిమూర్తి అభ్యర్థి మా ఎలక్షన్ లో గెలిపిస్తే మేమందరం కూడా మా ఉపాధ్యాయ గళాన్ని ఆయన శాసన మండలిలో వినిపించి మాకు న్యాయం చేకూరుస్తారని మేము భావిస్తున్నాము. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ మరి ఆకివీడు మండలంలో శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సాబ్జీ గారు అనివార్యంగా చనిపోవడం రోడ్ యాక్సిడెంట్లో, ఆ తర్వాత ఏర్పడినటువంటి అనివార్యమైన ఎన్నికల్లో బై ఎలక్షన్లో గోపిమూర్తి గారు మరి యూటీఎఫ్ బలపరిచి అభ్యర్థిగా బరిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు మరి ఆయన అఖండమైన మెజారిటీతో గెలిపించి మరి సమస్యల్ని సాధించుకోవడానికి మన యొక్క వాణి మేధావుల సభలో వినిపించాలని ఈ విజయవాడ ఎక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి విజయవాడ వరకు పాదయాత్రలు కూడా చేసి అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తుల్లో మరి ముందు వరుసలో చెప్పుకోవాలంటే గోపిమూర్తి గారు ఒకరని చెప్తున్నాం. అందుకని అలాంటి గోపిమూర్తి గారు ఈ రోజు గెలవబోతున్నారు. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఆయన అందరికీ కోరేది ఏంటంటే ఎవరైతే ప్రజాపక్షంలో నిలబడతారో వాళ్ళని గెలిపించుకోవాలని, అలాంటి వ్యక్తి గోపిమూర్తి గారిని, గోపిమూర్తి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని హృదయపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయుల తరపునే కాకుండా అందరి తరపున కూడా ఆయన ప్రజావాణి వినిపించేవారు. ఈ రోజున యూటీఎఫ్గా కానివ్వండి, అన్ని ఉపాధ్యాయుల సంఘాలుగా కూడా ఆయన్ని అభిమానించేవారు. అందరూ కూడా గోపిమూర్తి గారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని. ఏదేమైనా ఈరోజు కార్పొరేట్ శక్తులకి అలాగే ప్రభుత్వ సంస్థలకి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఎవరైతే షాబ్జీ గారిని మనం ఉపాధ్యాయులందరూ నెగ్గించుకున్నారో ఇదే రకంగా షాబ్జీ గారు వారసుడిగా, షాబ్జీ గారు చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఉద్యమ నాయకుడు, టీచర్లు ఉపాధ్యాయ నాయకుడు గోపిమూర్తి గారు పోటీ చేశారు. కాబట్టి వారికి ఎక్కువ మంది మద్దతు కూడా ఇప్పటికే ప్రకటించున్నారు. దానికి అనుగుణంగానే ఓటింగ్ కూడా జరుగుతుంది అనేది మా అందరికీ అర్థమవుతోంది. కానీ ఇతర ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా దీని గురించి ఎత్తుకోవట్లేదు. ప్రధానంగా టీచర్లకు సంబంధించి యూపీఎస్ని రద్దు చేయాలి, ఓపీఎస్ని పునరుద్ధరించాలని ఉద్యమంలో పాల్గొనే కూడా ఈ రోజున ఓటేయమని అడగడానికి వాళ్ళకి ఏమాత్రం సంకోచం లేకుండా నగరాలు చూపించి ఆ టీచర్స్ ని కూడా కొన్ని పరిస్థితి ఈ రోజున వాళ్ళకి ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా పోరాటంలో ఉండి అనేక కేసుల మీద జైలు కూడా అనిపించిన ఈ గోపిమూర్తి గారికి మొదట ప్రాధాన్యత ఒకటి ఇచ్చి ఉపాధ్యాయ కార్మికులకి ఐక్యత చాటే విధంగా ఆయన్ని భారీ మెజార్టీతో మొదట ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని డిమాండ్ చేస్తాం. ఈ బై ఎలక్షన్ లో అతి తక్కువ టైం ఉన్నా సరే బై ఎలక్షన్ లో పోటీ చేయడం అనేటువంటి నిలబడింది. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ముక్తగండంతో మాకు ఎమ్మెల్సీగా గోపిమూర్తి కావాలి, గోపిమూర్తిని గెలిపించుకుంటాం అనేటువంటి ఒక నాటితో ఈ రోజున ఈ ఎలక్షన్స్ అనేటువంటి జరుగుతున్నాయి, ఏకపక్షంగా జరుగుతున్నాయి. రాబోయే రిజల్ట్ లో మొదటి ప్రాధాన్యత ఓటు ఏ విధంగా అయితే సాబ్జీ గారు గెలిచారో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో ఈ రోజున బొర్రా గోపిమూర్తి గారు గెలుస్తారని చెప్పేసి ఉపాధ్యాయ వాణిగా మండలాధ్యక్షుడిగా ఈ శిబిరం నుంచి తెలియజేసుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలో గోపిమూర్తి గారికి
ఏకపక్షమైన విజయం వస్తుందని మా యూటీఎఫ్ యూనిట్ బలంగా నమ్ముతుంది. కారణం ఇది మా యూనిట్ సీట్. ఇది మా యూనిట్ గతంలో సాబ్జీ గారి ఉపాధ్యాయుడికి అనేక సేవలు చేసి అనుకోని పరిస్థితుల్లో మా ప్రాంతంలో మరణించడం మా ఉపాధ్యాయుని ఎంతో కలిసి చేసింది. ఆయన లేని లోటుని ఎవరు తీరుస్తారని ఒక ఆలోచన నుంచి పుట్టిన వ్యక్తి గోపిమూర్తి గారు. కాళ్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ ఆఫీసర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు 144 సెక్షన్ అమలు చేశారు. త్రాగునీరు, శానిటేషన్ తదితర మౌలిక సదుపాయాలను పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను తహసీల్దార్ జి సుందర్ సింగ్, ఎంపీడీఓ స్వాతి సిబ్బంది పర్యవేక్షించారు. నా పేరు శంకర్, యూటీఎఫ్ కాళ్ల మండల జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొర్రా గోపిమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం ఉపాధ్యాయులే కాదు, సోదర సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అన్ని ఐక్యంగా ఈరోజు ఆయన్ని గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. బొర్రా గోపిమూర్తి గారు గెలుపు ఉపాధ్యాయులకే కాకుండా శ్రామికులకి, రాష్ట్రంలో ఉన్న ఇతర కర్షకులు అందరికీ మంచి జరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఆ రకంగా ఈరోజు మొత్తం ఎలక్షన్ అంతా సజావుగా చక్కగా పాజిటివ్ వేలోనే జరుగుతుంది. గోపిమూర్తి గారు ఖచ్చితంగా శాసన మండలిలో అడుగు పెడతారని ప్రతి ఒక్కరూ ఆశాభావంతో ఉన్నారు. అనుకోని రీతిలో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటారని, దానికి ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థల సేవకుల పాత్ర ఎక్కువగా ఉంటుందని, నిరంతర శ్రామికులు సంఘ సేవకులని భీమవరం సబ్ ట్రెజరీ ఆఫీసర్ అల్లూరి రవ్వర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్తూపం వద్ద అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవాన్ని నిర్వహించి 12 మంది స్వచ్ఛంద సంస్థల సేవకులను సత్కరించారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ రవ్వర్మ మాట్లాడుతూ, భీమవరంలో స్వచ్ఛంద సంస్థల సేవకులు నిరంతరం పేదవారికి సేవలందిస్తున్నారని, వారి సేవలు ఎనలేనివని అన్నారు. వసుధ ఫౌండేషన్ కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, ప్రపంచంలో స్వచ్ఛంద సేవకులను యుఎన్ఓ ఒక దినోత్సవం నిర్వహించడం సమాజ సేవకులకు మరింత స్ఫూర్తి అని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారందరి సేవలు వెలకట్టలేనివని, దాదాపు 130 దేశాల్లో స్వచ్ఛంద సేవకులు ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్లి సేవలను అందిస్తున్నారని అన్నారు. అనంతరం 12 మంది స్వచ్ఛంద సేవకులు ఎన్సీసీ మేజర్ ఏ వీరయ్య, నాచు శ్రీవల్లి, ఎండీ సరోజిని, పి అమూల్యరావు, సురేష్, సత్యనారాయణరాజు, నందమూరి రాజేష్, గోపిశెట్టి మురళీకృష్ణ, కె ఇందిర, ప్రసాద్ రాజు, మానవతా చిన్నబాబు, అల్లు శ్రీనివాసులను సత్కరించారు. నిరంతరం ప్రజాసేవలో పేదవారికి కథగాత్రులకు స్వచ్ఛందంగా సేవ చేస్తానని సంఘ సేవకులుగా సమాజంలో భావి తరాలకు సాక్షిగా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవంగా మరి ఈరోజు ప్రత్యేకంగా పేర్కొనబడినప్పటికీ ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూనే అదే సమయంలో ఒక రోజని లేదు, ఒక గంటని లేదు, ఒక నిమిషం అని లేకుండా ఎంతోమంది అవిశ్రాంతంగా స్వచ్ఛందంగా సమాజానికి తోటివారి పట్ల వారిదైన శైలిలో వివిధ రంగాల్లో సేవ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సేవకులతో కూడినటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకం. మరి ఇందాక పెద్దలు ప్రసాద్ చెప్పినట్టుగా గాంధీ గారు దానికి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని భారతదేశం అంతటా కూడా మరి విస్తరించేలా చేస్తూ పరిడిల్తుంది అంటే స్వచ్ఛంద సేవ. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు, వాటిల్లో పనిచేస్తున్నటువంటి సేవకులు, వారి యొక్క సేవ అనితరమైనటువంటిది, ప్రశంసనీయమైనటువంటిదిగా నేను భావిస్తున్నాను. అదే సమయంలో మరి అనేక స్వచ్ఛంద సంస్థలు, వాటిలోని సేవకులు భీమవరం పట్టణంలో అనేక రంగాల్లో సేవ చేస్తూ ఆ సేవకి గుర్తింపుగా ఈ రోజున వారిని మరి సత్కరించే భాగ్యం నాకు కలగడం, ఆ సేవకుల్ని నా యొక్క అదృష్టంగా నేను భావిస్తూ, అన్నగారు విజ్ఞాన మరి వేదిక సంఘ యొక్క నాయకులు, వారి సభ్యులతో స్ఫూర్తిగా రంగసాయి గారు, వారి యొక్క సభ్యులు అందరూ కూడా మిగిలిన సంఘాలతో కలుపుకుంటూనే అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం మన అందరం తెలుసున్నటువంటిదే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిదాయకంగా రావాలని, సేవ భుజాన్న వేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఆ సేవా స్ఫూర్తిని మరి మన భీమవరంలో పలువురు వ్యక్తులు మరి ఆపదలో ఉన్న వారందరికీ కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ మన భీమవరం పట్టణానికి
ఒక ప్రత్యేకమైనటువంటి మరి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మీ సేవా సంస్థలో పాల్గొన్నటువంటి ప్రతి ప్రతినిధులు కూడా అభినందిస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ సేవా కార్యక్రమాలని నాయకులుగా ఉండి మా రంగసాయి గారు మమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి భీమవరంలో రేపు 28 తారీఖులో బాలోత్సవ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్ఫూర్తిని, సేవా స్ఫూర్తిని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం మనం అందరం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరింత ముందుకి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు కూడా రంగసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ భుజాన్ని కప్పింది సాలువ కాదండి, మా బాధ్యతలు మరింత పెంచినట్టుగా మేము భావిస్తూ ప్రతి ఒక్కరం కూడా ఒక సమభావంతో స్నేహభావంతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ వాలంటీర్స్ డే సందర్భంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రంగసాయి బాబాయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అన్ని జీవుల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి జీవులన్నింటిలో కూడా ఉత్తమమైన జీవి ఏదంటే మానవ జాతి. సో వీరు సంఘజీవిగా ఉంటూ పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు ఎవరైనా ఎటువంటి సేవ అయినా చేయవచ్చు. అంటే భారతదేశ పుణ్యభూమిలో ఉన్నటువంటి ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది పుట్టి గిట్టడం జరిగింది. అయితే ఆ మహానుభావులు మనందరికీ కూడా సేవ అనేటటువంటి తత్పరతను అందరికీ కూడా మనకి ఒక గిఫ్ట్గా గొప్ప విషయం. సో ఈ భారతదేశంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ వందనం. మానవతా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న భీమవరం పట్టణానికి చెందిన అశ్విని వరలక్ష్మి అనే పేద కుటుంబానికి చెందిన విద్యార్థినికి సంస్థ సభ్యులు ఆర్ఎన్ రామ్మోహన్ రావు కళాశాల ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు ఆమె తండ్రి నాగబాబుకి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పెన్మస రామ్మోహన్ వర్మ, చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజులు మాట్లాడుతూ ప్రతిభావంతురాలైన అశ్విని వరలక్ష్మి తండ్రి తానాల నాగబాబు రోజువారీ కూలీ కావడంతో వారి ఇబ్బందిని తెలుసుకున్న తమ సంస్థ సభ్యులు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆర్ఎన్ రామ్మోహన్ రావు విద్యా ప్రోత్సాహకంగా 10,000 రూపాయలు అందించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారుమూరి నరసింహమూర్తి, ఇందుకూరి ప్రసాదరాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, కేవీవి రామకృష్ణంరాజు, కలిగొట్ల గోపాల్ శర్మ, కృష్ణంరాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. రామోహన్ వాకింగ్ వెళ్ళి అక్కడ అక్కడ ఎప్పుడు నిత్యం కష్టపడుతూ కాయగూరలు పండించుకుంటూ ఉంటాడు. ఓ రోజు మాటలో సందర్భం పెడితే పిల్లలండి ఇలా చదువుకుంటానండి, ఫీజుకి ఇబ్బందిగా ఉందండి, ఒత్తిడి వచ్చేస్తుందండి చెప్తే రామ్మోహన్ గారు వెంటనే స్పందించి బాబు నువ్వే కంగారు పడుతూ నేను సాయం చేస్తానని నా దృష్టి తీసుకొచ్చారు. నేను అలాగే మన సంస్థ ద్వారా చేద్దాం, నలుగురికి అర్థమవుతుంది, స్టూడెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంస్థ గౌరవ కుటుంబ సభ్యులు శ్రీ రమణ రామ్మోహన్ రావు ఒక పేద విద్యార్థినికి ఆమె చదువుకు చేయూతనిచ్చే నిమిత్తం 10,000 రూపాయలు మన సంస్థ ద్వారా అందించడం జరిగింది. అందుకు శ్రీ రామ్మోహన్ గారికి మన మానవతా సంస్థ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ యశ్వినికి మంచి భవిష్యత్తు కలగాలని, ఉన్నత శిఖరాలను నిర్వహించాలని మనసారా కోరుకుంటూ శాఖ ఆధ్వర్యంలో విద్యా వైద్య సంబంధమైనటువంటి పలు సేవా కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని యశ్వని అనే విద్యార్థికి ఆర్థికంగా సహకారం చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా హై స్కూల్స్లో విద్యకు సంబంధించినటువంటి విలువల్ని, సామాజిక మహాపాపాలకు దూరంగా ఉండాలని విద్యార్థుల్ని మేల్కొల్పేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా, అకాడమిక్ కార్యక్రమాలు మరి మానవతా సేవా సంస్థ తరఫున ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక ఉన్నత పాఠశాలలో మరి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అంతేనే మనుషులందరూ ఒకటే అనే ఫీలింగ్ ఆ పేరులోనే వచ్చేసింది. మనుషులందరూ ఒకటే అన్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలనే ఆకాంక్ష మరి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఒక పేద విద్యార్థికి సహాయం చేసే అవకాశాన్ని కల్పించినటువంటి మానవత సభ్యులందరికీ, రామన్ గారికి, వెంకటరాజు గారికి, ప్రసాదరాజు గారికి, రామకృష్ణరాజు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మరి విద్య, అలాగే పేదవారికి, రోగులకు, అలాగే అనేక రకాల హెచ్ఐవి వారికి అనేక రకాల సహాయ సహకారాలు మరి ప్రతి నెలలో మరి వారానికి 2 సార్లు ఈ కార్యక్రమాలు అనేవి మేము మానవతా సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు విద్యను ప్రోత్సహించేందుకై పేదరికంతో అనేక మంది విద్యలో వెనకబడుతూ ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో
మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మా ఆర్ఎన్ రామ్మోహన్ రావు గారు మా సంస్థ మరి మా సంస్థ ఎగ్జిక్యూటివ్గా కూడా ఉన్నారు. వారి ప్రోద్బలంతో ఈరోజు భీమవరంలో శ్రీ చైతన్యలో మరి జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి యశ్విని మరి అమ్మాయి మంచి మెరిట్ సాధిస్తుంది. ఆ అమ్మాయి విద్యను ప్రోత్సహించడానికి మరి కళాశాల ఫీజు నిమిత్తం ఈరోజు 10,000 రూపాయలు మరి రామ్మోహన్ రావు గారు మరి అమ్మాయి తండ్రి నాగబాబుకి ఈరోజు అందించడం జరిగింది. అమ్మాయి కూడా ఆర్థికంగా కుటుంబం కూడా నిలదొక్కోవాలని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా మానవతా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలంతా సహకరించాలని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా పారిశుద్ధ్యం సమస్య తలెత్తినా సిబ్బంది ఆయా ప్రాంతాలకు రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదేశాల మేరకు ప్రజలకు శానిటేషన్ ఇన్స్పెక్టర్లతో పాటు అధికారులంతా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని భీమవరం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు ప్రకృతికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ ను నిషేధించేందుకు వ్యాపారులు తమ వంతుగా సహకరించాలని వెంకటేశ్వరరావు కోరారు. భీమవరం పట్టణ ప్రజలకి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు మీకు మన పట్టణ పరిశుభ్రత పరిసరాల గురించి, అలాగే మనకున్న 39 వార్డుల్లో ఉన్న శానిటరీకి సంబంధించి 7 డివిజన్లు విభాగాలుగా ఉన్నాయి. 7 శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. అలాగే మన దగ్గర వార్డుకో సెక్రటరీ గారు, అలాగే మేస్త్రీలు ఉన్నారు. మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచేటకు మీరు 39 వార్డుల్లో 7 డివిజన్లో ఎక్కడైనా డ్రైన్లో ఆగిపోయినా, శానిటేషను రోడ్డు బ్రషింగ్ కానీ గార్బేజ్ ఎక్కడైనా ఉన్నా, మీకు డోర్ టు డోర్ జరగకపోయినా టోల్ ఫ్రీ నెంబరు మన ఆఫీసుకి సంబంధించింది ఉంది. ఆ నెంబరు ఒకసారి దయచేసి మీరు నమోదు చేసుకుని ఆ నెంబర్కి కాల్ చేయాలి. లేకపోతే నా నెంబర్ ఇస్తాను, అది కూడా మీరు నోట్ చేసుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ ఆఫీస్ది 08816234284. అలాగే అసిస్టెంట్ కమిషనర్గా నా నెంబరు 9849907154 9849907154. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి నా నెంబర్కి ఇవి కాకుండా వార్డుకి సంబంధించిన సెక్రటరీ నెంబర్లు ఆల్రెడీ మీకు తెలియజేసి పాంప్లెట్ ద్వారా, అలాగే మీ సచివాలయాల ద్వారా తెలియపరిచి ఉన్నది. అలాగే వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు 7 నెంబర్లు కూడా సచివాలయాల ద్వారా నెంబర్లు ప్రజలకు తెలియజేయడం జరిగినది. మీకు అందుబాటులో మేము 7 ఇన్స్పెక్టర్లు, అలాగే 39 వార్డు సెక్రటరీలు, మీ అసిస్టెంట్ కమిషనర్గా నేను మీకు ఎలవేళ అందుబాటులో మీకు సర్వీస్ చేయటం జరుగును. ఏ వాతావరణంలో శానిటేషన్కి ఇబ్బంది జరిగినా కాల్ చేయవలసిందిగా కోరడం అయింది. మన పరిసరాలతో పాటు శుభ్రతతో పాటు ప్లాస్టిక్ బ్యాన్ని నిషేధించి ప్రతి ఒక్కరూ జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరానికి జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉండాలని, అలాగే భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు ఆజ్ఞ, ఆయన ఈ ప్లాస్టిక్ బ్యాను జిల్లాలో నిషేధించాలన్న గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి అధికారులుగా మేము, ప్రజలు, వ్యాపారస్తులు, వివిధ సంస్థ అధిపతులు, ఉద్యోగస్తులు, అలాగే ఎన్జిఓస్ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన మున్సిపాలిటీ ఆరోగ్యకరమైన మున్సిపాలిటీగా, బలమైన భీమవరంగా దీన్ని ఆర్థిక శక్తిగా ముందుకు డెవలప్లో తీసుకెళ్దామని ప్రజలందరికీ వినయించుకుంటూ జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.